తీసుకొని అందులో పాకాలు వేసుకోవడానికి పుల్లల బాత్యం వెళ్ళి వెంబటే మేము పుల్లల బాతి భోజనానికి ఇళ్ళకొచ్చే లోపు ఆ పుల్లలు పీకేశారు. తెల్లారి పొద్దునే 10 మంది పోలీసులు పెట్టారు. అక్కడ స్థలంలో ఉన్న వాచ్మెన్ కూడా బయటికి నెట్టేశారు. మేము మళ్ళీ ప్రైవేట్ స్థలం మేము తీసుకున్నాం. మేము 1 year తర్వాత అమ్మ మేము 1 year ఇక్కడ ఉంటాం సార్, 1 year తర్వాత మా సొంత స్థలం ఉంది, మేము కట్టుకొని వెళ్ళిపోతాం సార్ అంటే, మీరు ఉండడానికి లేదు, దీనికి పర్మిషన్ లేవాలి. మేము వెళ్ళి కమిషనర్ గారిని కలిసామమ్మ. కలిస్తే ప్లానింగ్ ఆఫీసర్ రాంబాబు గారు ఉంటారు, ఆయన కలవనన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు రారు, 5ంటికి వస్తారన్నారు. మధ్యాహ్నం 12 కాడ నుంచి 5 దాకా ఆయన చుట్టూ తిరిగాం, ఆయన రాలా. తర్వాత మేయర్ గారిని కలవండి అన్నారు. మేయర్ గారి దగ్గరికి వెళ్ళాం. మేయర్ గారి దగ్గర మా చేతులు ఏం లేదమ్మా, మీరు కూడా పాడుకోవచ్చుగా అన్నాడు. మేము పాట రేట్లు పెట్టలేక పాడలేదు సార్ అన్నాం. పాడుకున్న వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి అన్నారు. పాడుకున్న వాళ్ళు 1,00,000 కాడ నుంచి 1,38,000 పాడారమ్మ ఒకసారి. దానికి ఎక్స్ట్రా 30,000 కలిపి వాళ్ళు అద్దె అడుగుతున్నారు. మాకు 18,000 రూపాయలు అద్దె కట్టలేక మేము రోడ్ల పాలైతే 1,60,000 రూపాయలు మేము GST ఎట్లా కట్టాలి, మేము ఎలా బతకాలి? అలాగని కొల్లిశారదా మార్కెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేయర్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే సార్ ఇది పరిస్థితి అంటే, మీ టైం అయిపోయింది, ఖాళీ చేయండి శుక్రవారానికి అని మొత్తం కొట్లకి తాళాలు వేశారు. ఆ రోజు ధర్నా కూర్చున్నాం రోడ్డు మీద. ఒక గంట టైం ఏంటంటే మీకు సిగ్గు లేదా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా వెళ్ళడానికి రోడ్డు మీద కూర్చున్నాం. కూర్చుంటే మేయర్ గారికి ట్రాఫిక్ ఇబ్బంది పెట్టద్దయ్యా, ఒక 5 రాండి అన్నారు. 5 వెళ్ళి మేయర్ గారితో మాట్లాడితే, మీకు నేను న్యాయం చేస్తాను, గొడవ చేయబాకండి, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టబాకండి, వెళ్ళండి అన్నారు. మున్సిపాలిటీ నుంచి మార్కెట్కి వచ్చేలా మిగతా షాపులకి వేస్తారు. తాళాలు వేసి 25 సంవత్సరాలు అయింది, మీకు నోటీస్ ఇచ్చాం, సిగ్గులేదు లోపల ఉంటానికి, పోండి బయటికి. అయ్యా మా బల్లలో కుర్చీలు ఏం మాట్లాడటానికి లేదు, ఏంటి తాళాలు? ఒక షాపులో మా డబ్బులు ఉన్నాయండి, డబ్బులు తీసుకుంటామన్నా, తాళం వేస్తే తీయం, కమిషనర్ గారిని అడుక్కోపండి మీరు వెళ్ళన్నారు. మున్సిపాలిటీకి వెళ్తే మమ్మల్ని లోపల కూడా రాని, కమిషనర్ గారి ఛాంబర్లో కూడా ఇవాళ ఉదయం కమిషనర్ గారు వచ్చారండి మార్కెట్. ఇవాళ ఏం చేసామంటే అమ్మ, పొద్దున్నే ఇక్కడికి వచ్చాం. అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీగా ఉంది, రైతులు సరుకులకు వచ్చారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళేమన్నా మేమైతే అద్దెలకి ఏమయ్యా, మేము మాట్లాడుకోవాలి, మీకు అభ్యంతరం లేకపోతే బయట పెట్టుకొని అమ్ముకోండి అన్నారు. బయట పెట్టుకున్నారు రైతులు, మొత్తం గిద్దలూరు నుంచి అనంతపురం నుంచి వచ్చిన రైతులు అని పెట్టుకున్నారు. మొత్తం వీధి లైట్లు ఆపేశారమ్మా. వీధి లైట్లు ఆపేసి అడిషనల్ కమిషన్ వచ్చి, ఇమ్మీడియట్లీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము కొల్లిశారదాల గేట్లు తీసాం, అక్కడికి వెళ్ళి అమ్ముకోండి అన్నారు. మాకు కాదు కదా సార్, పాడుకున్నాడే కంటే వాళ్ళ దగ్గర మీరు అతికి తీసుకోండి. గతంలో 16,000 రెంట్ మీరు GMC కట్టేవాడు, 14,000 రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్ళారు. 1000 రూపాయలకి అలాట్మెంట్ చేశారు చంద్రబాబు గారు కమిషన్ ఆధ్వర్యంలో. 1000 రూపాయల కాడ నుంచి ప్రతి 3 సంవత్సరాలకి 33% రెంట్ పెరుగుతూ వచ్చింది. ఒకసారి మేము ముస్తఫా గారిని కలిసి, సార్ ఈ పర్సంటేజ్ అద్దెలంటే తర్వాత ప్రభుత్వం పెట్టి మేము తగ్గిస్తామమ్మా అన్నారు. అది ఆ అమలు ఈ రోజు అవుతుంది. 21% ఏమో నారాయణ గారు మనం చెప్పారు. ఈ రకంగా మాకు ఇప్పుడు 17,800 కడతాం. దీనికి 25 సంవత్సరాల లీజు పూర్తయింది, ఖాళీ చేయమని బహిరంగ వేలం ఇచ్చాక మేము వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేసాం. అయ్యా మేము ఇక్కడ బతుకుతున్నాం, మీకు కావాలంటే 20,000 అద్దె తీసుకోండి, మాకే కేటాయించండి. బయట వాళ్ళు వద్దంటే, లేదమ్మా ఇది జీవోలో ఉంది అంటే, సరే మేమందరం కలిసి మినిస్టర్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాం, మున్సిపల్ శాఖ మంత్రి అని. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాం, ఓకేనమ్మా మీకు న్యాయం చేస్తా గ్యారెంటీగా, మీకోసమే మా ప్రభుత్వం వచ్చింది, మేము మీ అందరికీ న్యాయం చేస్తానన్నారు. ఓకే సార్ అని ఆయన దండాలు దశకాలు పెట్టి మళ్ళీ వచ్చాం. తెల్లారి యాజ్ మళ్ళీ పేపర్కి ఇచ్చేసారు, 18, 19, 20 పేపర్. సార్ ఇట్లా పేపర్కి ఇచ్చారంటే గవర్నమెంట్ రూల్ అది, జీవో, దాన్ని ఎవడు ఆపడానికి లేదు. స్టార్ట్ చేయడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? బిడ్డింగ్ 14,760 రూపాయలు కమిషనర్ గారు అనౌన్స్ చేస్తారు. ఎమ్మటే వాళ్ళ మేయర్ గారు అనుచరులు వచ్చి 60,000 పెడతారు. స్టార్టింగ్ 60,000 కాడ నుంచి 70, 80, 90 అంటాడు, వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా ఫస్ట్ మాకేం చెప్పారంటే, ఒక కడితే 1,32,000 ఒక షాప్కే మీరు రావాలి, రెండో పాటకి మీకు లేదు ఛాన్స్ అని ఫస్ట్ మాకు చెప్పారు. ఆడకి వెళ్ళిన తర్వాత 1,32,000 నేను కట్టి పాటకి వెళ్తే 90,000కి నేను పాడా, నాకు అందలా నేను 95,000కి పాడాడు. నా 1,32,000 నాకు ఇచ్చి ఇంకొకటి పాడుకో అంటున్నారు. మా డబ్బులు ఇంకో షాపు కట్టుకోమని అట్లా వాళ్ళ అనుచరులు దాదాపు 23 షాపులు వాళ్ళే పాడారు. 4 కార్పొరేటర్లతో సహా పాడారు లోపల. అయితే హోటల్ వచ్చేసి 21,000 అద్దె విత్ GST, 5,50,000 విత్ GST 6,50,000 పాడారు. అమ్మకం వచ్చి 25,000 ఉంటుంది. రేత్రి మొగుళ్ళు ఆయన 25,000 అవుతుంది, రెంట్ 30,000. ఈ రకంగా పాడి వాళ్ళు వచ్చి పాడిన వాళ్ళు, మేము 1,00,000 పాడాం, 1,30,000 ఇచ్చి మా షాప్ తీసుకో,
లేదంటే మీకు పర్మిషన్ ఏడరా అంటే దిక్కు లేదు, మీకు లేదు ఎక్కడా బతకనీయం. పోలీసులు పెట్టి ఒక రౌండ్ కొట్టించారు ఇక్కడ మమ్మల్ని. కొట్టించారు. డ్రైవర్ డ్రైవర్ బండి ఎందుకు ఈడ ఆపే అని చెప్పి కొట్టారు. మమ్మల్ని కాదు, మమ్మల్ని కాదు, మళ్ళీ అబద్ధంతో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు రైతులు ఉన్నారా, ఉన్నారా? అడగండి, ఎవరైనా వస్తే చూద్దాం మనం. ఎవరు వస్తారో చూద్దాం. ఏంది ఇది? ఎక్కడ బతకనివ్వకుండా చేయకుండా ఏంది ఈ అరాచకం? ఏంది అసలు? లోపల మేము పర్మిషన్ తీసుకుంటే మేడం లోపలికి వెళ్ళలేకుండా వాళ్ళకి చెప్పి ఆధార్ మేడం రోడ్డు మీద అట్నే ఉన్నాయి బండ్లు. కాసేపు చూసి పెట్రోల్ రోడ్డు మీద రూపాయలు పోతే మాట్లాడుగా మరి భయం. మంచి నీళ్ళు రోడ్డు మీద ఏం చేయాలి మేడం? బండి వచ్చి చూడండి మేడం, అట్నే ఉన్నాయి రెండు కూలి మనిషికి 600 రూపాయలు ఇచ్చి పిలుచుకెళ్ళాం మేడం. ఆల్రెడీ పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ రోజు పోతుంది కూలీలకు. డివైడ్ అవుతుంది. అట్నుంచి వస్తాయి ఇక్కడికి. అందరూ రాజమండ్రి మొత్తం వెళ్తాయండి. వైజాగ్ కూడా వచ్చారు. అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్తాయి మేడం. ఇక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్తాయండి. అడవులు చూసి వెళ్ళిపోయారండి. మరి వాళ్ళు మరైతే మేము అడిగాం మేడం వాళ్ళని. మేము కమిషనర్ గారు చెప్పి ఆయన ఏం చెప్తే అప్పుడు చెప్తామంటారు. అప్పుడు మేమేం చేయాలి? మేము అడిగాం మేడం. ఉన్న సరుకు మేము కొనాలంటేనే మాకేం సంబంధం అన్నారండి. వీళ్ళు లేవు ఇప్పుడు. కనీసం లోపల కూర్చోబెట్టి మేము ఏదో వాళ్ళకి అరేంజ్ చేసుకుంటే అది కూడా పర్మిషన్ అన్నారు. మాకు తెలియదండి. రైతులు మంచి రైతులకి పర్మిషన్ మనం ఏం చేస్తామండి? ఎవరైనా ఇప్పుడు ఏం చేస్తారు? రైతు లేదు మనం లేవు మేడం. ఒక్క రోజు మీరు ఆపేస్తే ఊరంతా అల్లకల్లోలం అయిద్దిగా. అయిపోద్ది మేడం. ఎస్పీ గారు మమ్మల్ని చచ్చిపోయారు మా వాళ్ళు. చచ్చిపోయినా కానీ మళ్ళీ మీరు చేయాల్సిందని చెప్పి పట్టుకొచ్చారు. ఒక్కళ్ళు ఆ మార్కెట్ లో కావాలంటే 10 లక్షలు లంచం అడిగారు. 10 లక్షల రూపాయలు లంచం అడిగారు. ఒక్కొక్క షాప్ కి 10 లక్షల రూపాయలు అడిగారు మేడం. ఒక్క షాప్ కి మిమ్మల్ని ఎక్కడ ఉండని ఒక్కొక్క మనిషికి 10 లక్షలు అడిగారు మేడం. వాళ్ళ సిండికేట్ పాడించుకొని వాళ్ళకి ఎక్కువకి ఇచ్చుకోవడం కోసం చేశారు మేడం ఇదంతా. సరుకులు చెప్పండి. సరుకులు చెప్పండి. దొంగ కూడా పాత్రగా అంట. వాళ్ళకి 20 లక్షలు ఇస్తే వాళ్ళు మళ్ళీ శాంక్షన్ చేపిస్తారంట. 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ అద్దెలు తగ్గించి జీవో చెప్పిస్తారంట ఆయన. అది అసలు ఏ లెక్కలో ఉంది మేడం జీవో తగ్గించడానికి? జీవోలు ఎన్ని మార్చట్లేదు మేడం. జీవో మారుస్తారు మేడం. అద్దె పెరిగిందని తగ్గిస్తారు మేడం. మొత్తం రోడ్లు సరుకులు పడాలి. పక్క జరగదు. సరుకులు పడాలి. ముందు